రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయ చైతన్యాల కిల్లా. తెలంగాణ షోలాపూర్గా ప్రసిద్ధికెక్కిన సిరిసిల్ల జిల్లా చేనేతల అడ్డా. ఒకప్పుడు నక్సల్ ఉద్యమాల కంచుకోట. సిరిసిల్ల కేంద్రంగా నడిచిన పీపుల్స్ వార్ పోరాటాలు ఓ అద్భుత అధ్యాయం. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ వారసుని రాజకీయ అడ్డా. తెలంగాణ రాజకీయాలను ఆకర్షించే నియోజకవర్గాలలో ప్రధానమైనది. 9 సంవత్సరాలలో సిరిసిల్ల సాధించిన అభివృద్ధిపై డీటెయిల్డ్ రిపోర్ట్. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టు యోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు పెట్టనికోట. ఇప్పుడది భారత రాష్ట్ర సమితి కంచుకోట. తెలంగాణ జాతిపిత కేసీఆర్ వారసుడు కె తారక రామారావు అడ్డా. 3 సార్లు జయకేతనం ఎగరవేసి యువతరాన్ని ఆదరిస్తూ సరికొత్త రాజకీయానికి తెరలేపాడు. చేనేత రంగంలో షోలాపూర్గా ఖ్యాతి చెందిన సిరిసిల్ల అభివృద్ధి సంక్షేమాలతో ఆత్మహత్యల అపఖ్యాతిని అధిగమిస్తోంది. కేటీఆర్ నేతృత్వంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో రాష్ట్రంలో అందరి దృష్టి ఇక్కడే కేంద్రీకృతమైంది. 2009 ఎన్నికల్లో నేరేళ్ల నియోజకవర్గం సిరిసిల్లాగా రూపాంతరం చెందింది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 2 లక్షలు. మహిళా పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉంది. నియోజకవర్గంలో సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలు ఉండగా కొత్త జిల్లాగా ఏర్పడ్డాక విర్లపల్లి, తంగళ్లపల్లి మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు. సిరిసిల్లాలో ఎక్కువ శాతం ఓటర్లు పద్మశాలీలు. వీరి జీవనాధారం మగ్గాలు. 2009 వరకు నేరేళ్లగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలతో కలుపుకొని 15 సార్లు ఎన్నికలు జరిగాయి. సిపిఐ 4 సార్లు, కాంగ్రెస్ 3 సార్లు, పీడీఎఫ్ 2 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, టీడీపీ ఒక్కసారి విజయం సాధించింది. 2009 నుంచి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఇక్కడ 3 సార్లు విజయం సాధించి జయకేతనం ఎగరవేశారు. 2009 నుంచి నియోజకవర్గంలో భారీ మార్పు సంభవించింది. యువకులు రాజకీయాల్లోకి రావడంతో సీన్ మారి సీనియర్లంతా తప్పుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కేటీఆర్కి ప్రత్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి బరిలో ఉండగా అనంతరం 2010లో తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా జరిగిన పోరులో ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ఉద్యమ ఆకాంక్షను బలంగా లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో ప్రత్యర్థిపై 50,000 మెజారిటీతో విజయం సాధించి ముచ్చటగా 3వ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయినాడు. దానితో ఈ ప్రాంత అభివృద్ధిపై అంచనాలు భారీగా పెంచేశారు. సిరిసిల్ల అనగానే దేశవ్యాప్తంగా గుర్తుకు వచ్చేది ఇక్కడ చేనేత పరిశ్రమ. గతంలో ఈ పరిశ్రమ ఆటుపోట్ల కారణంగా నేతన్నలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఉపాధి కరువై ఆకలి కేకలతో ఆత్మహత్యల బాట పట్టారు. ఆ అధ్యాయం జాతి మొత్తాన్ని చెలింపజేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వంలో కేటీఆర్ కీలకంగా మారడంతో నేత పరిశ్రమ కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం నుండి అనేక రాయితీలు ప్రకటించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు. సిరిసిల్ల మెట్ట ప్రాంతం కావడంతో ఇక్కడ వర్షభావ పరిస్థితుల నుంచి సాగునీరు ఆదుకోవడానికి కాళేశ్వరం, చేవెళ్ల ఎత్తిపోతల పథకాలలో 9 నుంచి 12 ప్యాకేజీలను ప్రత్యేకించారు. దాదాపు 1,500 కోట్లతో సాగునీటి పథకాలు చేపట్టారు. మిడ్ మానేరు డ్యాం ద్వారా జిల్లాలోని చెరువులను, రిజర్వాయర్లను ఎత్తిపోతల పథకం ద్వారా నింపడానికి చర్యలు తీసుకున్నారు. గంభీరావుపేట మండలం వద్ద గల అప్పర్ మానేరు డ్యాంని కూడా నింపి రైతాంగాన్ని సాగునీరు అందేలా కృషి చేసేందుకు ప్రణాళికబద్ధంగా పనిచేశారు. రైతు బంధు, రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ పనులకు గాను దాదాపు 300 కోట్లను కేటాయించి రైతులను ఆదుకున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా ఇంటింటికి నల్లా కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేసి అభివృద్ధిని ఇంటి గడపకు పరిచయం చేశారు. ఈ ప్రాంత ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న చేనేతకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో వారిలోని ఆత్మహత్యల భావనలను దూరం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్మికుల సంక్షేమం, అపేరల్ పార్క్, గ్రూప్ వర్క్ షెడ్స్ కోసం 100 కోట్లను వరదల పారించి ఏర్పాటు చేసింది. నేతన్నల జీవన ప్రమాణాలకు బతుకమ్మ చీరను, విద్యార్థులకు అందించే ఆర్వీఎం బట్టలను ఇక్కడ పరిశ్రమలోనే తయారు చేయించి వెన్నుదున్నుగా నిలుస్తోంది. గతంలో నియోజకవర్గంలో అంతర్గత రహదారులు, జిల్లా నుండి మండల కేంద్రాలకు, గ్రామాలకు వెళ్లే రహదారులు చాలా అధ్వానంగా ఉండేవి. గడిచిన 5 ఏళ్లలో దాదాపు 600 కోట్లతో రహదారులను అభివృద్ధి చేశారు. బైట్ ఇచ్చిన మాట కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి స్థాయిలో పూర్తి చేసి అర్హులకు లాటరీ పద్ధతిలో అందించి పేదల ఆదరణ పొందాడు మన రమణన్న.
70 ఏళ్లలో జరగని అభివృద్ధి 4.5 సంవత్సరాలలోనే చేశారనే పేరు మంత్రి కేటీఆర్ స్వంతం చేసుకున్నారు. ముఖ్యమంత్రి తనయునిగా కేటీఆర్ 100 కోట్ల అభివృద్ధి పనులతో నియోజకవర్గాన్ని కంచుకోటలా మార్చుకోగలిగినారు. మంత్రి పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు గాని మనుచరగణం కాస్త అదుపులో ఉంటే గెలుపు సునాయాసంగా మారుతుండేదని నియోజకవర్గ ప్రజల మాట. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వెబ్స్ న్యూస్.